వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతున్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే సార్, మనం ఇంతవరకు కూడా మెయిన్ ఫోకస్ సర్కంసేషన్ గురించి, సుంతి ఆపరేషన్ గురించి తీసుకున్నాం. ఎందుకంటే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ దాని మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేసాము. కానీ ఇప్పుడు వచ్చేసేసి పైల్స్ గురించి మాట్లాడదాం సార్. అసలు పైల్స్ సర్జరీ గతంలోకి ఇప్పటికీ ఎట్లా ఉంది? ఎందుకంటే పైల్స్ అంటేనే వాడికి పైల్స్ వచ్చాయా లేదా అనేది ఆ నడకలో, అదేవిధంగా కూర్చునే విధానంలో చూస్తేనే తెలిసిపోయేది. ఒకప్పుడు దాన్ని సినిమాల్లో ఒక కామెడీ క్యారెక్టర్ లాగా చూపించేవారు. మూలశంఖం వచ్చింది వీడికి, అసలు కూర్చోలేకపోతా ఉన్నాడని అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే పైల్స్ వచ్చాయంటే నిజంగానే మరి అంత అని ఇబ్బంది పడే విధంగా ఉంటుందా? ఒకవేళ ఉన్న తర్వాత సర్జరీ చేయించుకుంటే ఎన్ని రోజుల వరకు మళ్ళీ ఆ సమస్య అంటే ఆ పెయిన్ ఉంటుంది? ఇందాక చెప్పినట్టు సర్కంసిషన్ అయితే పెయిన్లెస్ అని చెప్పినా కొంతమంది పేషెంట్స్ పెయిన్ఫుల్ అని అంటారు. అది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సెన్సిటివిటీ కావచ్చు. ఇప్పుడు మనం ఎరెక్షన్ అవ్వద్దు అని చెప్తాం, సడన్గా ఎరెక్షన్ అయిపోతుంది. ఎరెక్షన్ అయ్యే వరకు వాపు వచ్చేసేస్తుంది, గ్యాప్ వచ్చేసేస్తుంది, దీనివల్ల చీము గారినట్టుగా అనిపిస్తుంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. పైల్స్ ఆపరేషన్ నేను చేసే ఏదైతే లేజర్ ఆపరేషన్ ఉందో, లేకపోతే స్టాప్లర్ ఆపరేషన్ ఉందో, 0 పెయిన్. ఇది నేను ఛాలెంజింగ్ చేస్తాను పేషెంట్స్కి. కావాలంటే ఏ పేషెంట్ అన్నా, నాకు చేసే పేషెంట్, నేను చేసిన పేషెంట్లో ఎవరికైనా నేను పైల్స్ ఆపరేషన్ లేకపోతే ఈ సర్జరీ కానీ చేసి ఉంటే కనుక 99 కాదు 100% పెయిన్లెస్ సర్జరీ. ఎవరికి పెయిన్ ఉండదు. ఎందుకంటే మనం ఏ సర్జరీ చేసినా కానీ, అంటే పైల్స్ సంబంధించిన సర్జరీ, ఈ లేజర్ చేసేది లోపల నుంచి కాలుస్తాం కాబట్టి చర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం కట్టు కూడా చేయం కాబట్టి ఇబ్బందే ఉండదు. కాకపోతే కొంచెం సురుకు అన్నట్టుగా పొడిచినట్టుగా ఉంటుంది. అది బికాస్ ఆఫ్ లేజరు. కొందరు హైజీనిక్గా పెట్టుకోకపోతే కనుక లేజర్ చేసిన చోట కొంచెం పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చిన్న యాప్సెస్ ఫామ్ కావడము ఇట్లాంటివి అవుతుంటాయి. అది బికాస్ ఆఫ్ అన్హైజీనిక్ పెట్టుకోవడం వల్ల. అంతే తప్ప పెయిన్లెస్ సర్జరీ, కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. మీరు అన్నారు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు ఆ పేషెంట్స్ అని చెప్పేసి. నా దగ్గరికి వచ్చే పేషెంట్ మీరు చూస్తే కనుక సగం మంది మనం చైర్ ఆఫర్ చేసినా కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపారు. పర్లేదు సార్ అంటుంటారా? పర్వాలేదు, మేము నిల్చొనే మాట్లాడతాము, పడుకుంటాము, కానీ కూర్చోమని అంటారు. ఒకవేళ కూర్చున్నా కానీ ఒక సైడ్కి కూర్చుంటారు, అక్కడ టచ్ అవ్వకుండా సైడ్కి కూర్చుంటుంటారు అన్నట్టు. సో వాళ్ళకి ఏంటంటే ఆ పైల్స్ అని బయటికి వచ్చేసి ఉంటాయి కాబట్టి దానివల్ల బాగా ఇబ్బంది ఉంటుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది. వాళ్ళు తినరు. మనం చూసుకుంటే ఒక 1 మంత్లోనే వాళ్ళు 5-10 కిలోలు తగ్గిపోయి ఉంటారు ఆ బాధతోటి. అంతేకాకుండా ఎవరు చెప్పుకోరు, అస్సలు చెప్పుకోరు. చెప్తే సర్జరీ. ఎందుకు సార్ ఈ పైల్స్ రావడం కారణం ఏంటి అసలు మెయిన్? ఎందుకంటే మేము మంచి ఫుడ్డే తీసుకుంటా ఉన్నాము, మా లైఫ్ స్టైల్ బాగుంది, అయినా కూడా ఎందుకు ఇది ఇట్లా వచ్చింది అని అంటూ ఉంటారు. అంటే జెనెటిక్గా ఇది పేరెంట్స్ నుంచి వస్తుందా, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, వీళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందా, ఎట్లా వస్తుందండి? ఇది అన్ని రకాల మిక్స్డ్ ఉంది. మీరు అడిగిన దానిలో అన్ని రకాల మిక్స్డ్ ఉంది. కొన్ని జెనెటికల్గా కూడా మనకు కోలాన్ ట్రాన్సిస్ట్ టైం అని ఉంటుంది. అంటే పేగులో కదలికను బట్టి కూడా మనకు కాన్స్టిపేషన్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేకాకుండా జెనెటికల్గా పోలిస్తే కంటే కూడా లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్లో చూసుకుంటే టిఫిన్ లంచ్ టైం చేస్తారు, లంచ్ డిన్నర్ టైం చేస్తారు, ఎప్పుడో మిడ్-నైట్ 2-3 o'clock డిన్నర్ చేస్తుంటారు. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వచ్చే వరకు బాడీ అడ్జస్ట్ కాదు. రెండవది వీళ్ళు ఫైబర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు. సో ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకోవడము, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, సిగరెట్స్ కావచ్చు, స్మోకింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, ఈ సిగరెట్స్ కానీ ప్లస్ ఇంకోటి ఆల్కహాల్, ఎలక్ట్రిక్ సిగరెట్స్ కానీ ఇట్లాంటివి తాగడం వల్ల కూడా. ప్లస్ ఎందుకంటే ఈ సిగరెట్స్ కానీ స్మోకింగ్ వల్ల మొటిలిటీ తగ్గుతుంది.
ఎందుకంటే మనకు పేగుల కదలిక ఉంటుంది కదా, మొటిలిటీ అంటాం కదా. కొంతమంది సిగరెట్ తాగితేనే మాకు మోషన్ అవుతుంది అనే అట్లా ఉంటారు కదా వాళ్ళ మైండ్ అంతా కూడా. అదంతా ఒక బహానా, సిగరెట్ తాగడానికి ఒక బహానా. ఎందుకంటే సిగరెట్ తాగాలి, ఏం చెప్పి తాగాలి, ఇంట్లో అయితే అలో చేయరు కదా. అది తాగితేనే మోషన్ వస్తుంది అంటే ఏదో తాగులే, మోషన్ ఫ్రీ అయితే సార్లే అన్నట్టు అనుకుంటారు. సో ఫుడ్ కానీ, లైఫ్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ కానీ, జెనెటిక్ కానీ ఇవన్నీ మిక్స్డ్గా చేస్తే కనుక కాన్స్టిపేషన్. ఒక్కసారి కాన్స్టిపేషన్ వచ్చింది అంటే వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ పైల్స్ ఊరికేనే ఒక రోజులో రావు, 1-2 రోజుల పైల్స్ ఏం రావు. ఇదే అలవాటు కనుక కొన్ని నెలలు, సంవత్సరాలు కనుక చేస్తూ ఉంటే కనుక అవి మెల్లగా అక్కడున్న రక్తనాళాలు సాగి కిందికి రావడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ రక్తనాళాలు ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి, మోషన్ ఫ్రీగా పంపించడానికి కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. అదే మోషన్ గట్టిగా పోయింది అనుకోండి, ఆ కుషన్సే ఉబ్బిపోయి కిందికి జారడం జరుగుతూ ఉంటాయి. దీనివల్ల విపరీతమైన మంట, నొప్పి, కట్ అయిపోవడము, ఫిషర్ రావడము, బ్లీడ్ అవ్వడము, పెయిన్లెస్ బ్లీడ్ అవ్వడము, కొన్నిసార్లు అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యింది. మనం పైల్స్ అనుకుంటుంటాము కానీ అది క్యాన్సర్గా ఉండడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు యూజువల్గా. ఓకే, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. 100%. అసలు కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధక సమస్య అంటే మనం ఎన్ని రోజులకు ఒకసారి మల విసర్జన చేయకపోతే మనకు కాన్స్టిపేషన్ వచ్చిందని అనుకోవాలి సార్? యూజువల్గా కోలన్ ట్రాన్సిస్ టైం అంటే ఏంటంటే మనం తిన్న ఫుడ్ చిన్న పేగులు అబ్జార్ప్షన్ అయిపోతుంది, పెద్ద పేగు వచ్చే వరకు మోషన్ ఫామ్ అవుతుంది. ఈ మోషను ఆ చుట్టూ తిరిగే అంత ఏదైతే టైం ఉందో యూజువల్గా 35 to 72 hours. అంటే అప్ టు 72 hours వరకు కూడా మోషన్ పోకపోయినా ఇబ్బంది లేదు. అంటే అప్ టు 2 to 3 days. 3 days కంటే ఎక్కువ కనుక మోషన్ పోకపోతే కనుక అది కాన్స్టిపేషన్గా పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, మోషన్ అనేది సెమీ లిక్విడ్ స్టేజ్లో ఉండాలి ఎప్పుడైనా కానీ. ఈ సెమీ లిక్విడ్ ఎప్పుడు ఉంటుంది, మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే సెమీ లిక్విడ్లో ఉంటుంది. అదే మీరు వాటర్ తక్కువ తీసుకున్నారనుకోండి, బాడీకి కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మోషన్ నుంచి. అప్పుడు ఆ సెమీ లిక్విడ్ కాస్త హార్డ్ స్టూల్స్గా మారిపోతాయి. అది తిరగడానికి ఇబ్బంది పడుతుంటుంది. అంతేకాకుండా రెక్టంలోకి వచ్చిన తర్వాత గట్టిగా ముక్కాల్సి వస్తుంది. ముక్కే వరకు మనకు అక్కడ ఉన్న యానల్ కెనాల్ ప్రెషర్ పెరిగిపోయి పైల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మలబద్ధకం అనేది మెయిన్ కల్ప్రిట్ అన్నట్టు, దీనికి పైల్స్ రావడానికి మెయిన్ కల్ప్రిట్ అన్నట్టు. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంసిషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంసిషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.